ఒక సార్ట్ ఆఫ్ రిసెప్టివ్నెస్ ఒక మనిషిలో ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ ఫర్ ఎ డైరెక్టర్ టు ఎక్స్ట్రాక్ట్ ది వర్క్. ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ది డైరెక్టర్ టు మౌల్డ్ ఎనీ క్యారెక్టర్. కమల్ హాసన్ కావచ్చు, చిరంజీవి కావచ్చు. వెంకటేష్లో నేను కనిపెట్టింది ఏమిటంటే ఒక భక్తితో పాటు వినేటువంటి ఒక ట్రైట్ అంటా ఉంది, ఒక సద్గుణం ఉంది. అతను ఎదుట ఉన్నాడు కాబట్టి నేను చెప్పట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఆర్టిస్ట్ కానీ ఎనీబడి విత్ హూమ్ యు ఆర్ మూవింగ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ రిలేషన్షిప్ ఫర్ ఎ లాంగ్ టైమ్, దట్ బాండ్ ఉండాలి. ఆ బాండ్ అప్పుడు ఈజీ టు గెట్ ద పర్సన్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఎప్పుడైతే పెద్ద ఆయన ఈయన చూడటానికి వస్తున్నాడు అనుకున్నాడు, తాంబూలు వేసుకుని ఉంటాడు, నవ్వులుతూ ఉంటాడు, ఏదో చివుగా దవ్వుకురంగా ఉమ్మేసేస్తాడు, శుభ్రంగా ఉమ్మేసేసి మాట్లాడతాడు. ఎంత సంస్కారవంతుడైతే ఇప్పుడు ఎంత తండ్రి కానీ అంత ఇది కానీ ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఎదుట అలా ఉండాలి అన్న ఇది డైలాగ్ మాట్లాడేప్పుడు అంత ఇదిగా కళ్ళ కట్టినట్టు చేసావు నాయన, ఎంత నేను కూడా చూడలేదంటే లేని దానికైతే సృష్టి ఏదో ఇమాజిన్ చేయాలని కానివ్వండి, ఉన్న వస్తువును ఉన్నట్టుగా గీయటానికి ఎందుకు ఇమాజినేషన్ కావాలంటాడు. ఎంత అసలు అందమైన డైలాగ్ అది. రండి, గురువుగారిని తీసుకొచ్చాను. నమస్కారం సార్. అందరిలాగే నువ్వు మీనాలోని చిలిపితనాన్నే చూస్తున్నావు అనుకున్నా, కానీ మీనాలోని కళని నా కళ్ళతో ఇలా చూడగలవని ఊహించలేదయ్యా. కొత్త కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, కొత్తగా ఏమన్నా చూపిద్దామని మన బ్యానర్లు చూపించాను. అది లేనిది సృష్టించాలంటే ఊహించాలి గాని ఉన్నదో ఉన్నట్టు గీయటానికి ఊహించకండి. మీ పదం ఆమె పాదం తలుచుకుంటేనే బ్రష్ అలా లయబద్ధంగా నడిచిపోతుంది. ఇందులో ఒక అద్భుతమైన కామెడీ పండించే సందర్భం శ్రీలక్ష్మి గారిది, సాక్షి రంగారావు గారు. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ కానీ ఆ పటాలకి పూజలు చేయడం కానీ ఆ సీన్ గురించి చెప్పండి సార్. దానికి చాలా స్థల పురాణం ఉంది. సీన్ ఏదో అనుకున్నాం కానీ రాసుకున్న సీన్ ఏమీ నచ్చలేదు. నేనేం షూట్ చేస్తున్నానో దాని మీదే ఉన్నాను అనుకుంటున్నారు కానీ సెకండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది, విపరీతంగా వర్క్ చేస్తాను. ఉన్నట్టుండి ఒక చిన్న ఫ్లాష్ వచ్చింది నాకు. అప్పుడు ఆ ఫ్లాష్ రాగానే వెంటనే నేను అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి, నువ్వు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు, వాళ్ళ గోడలు అవన్నీ మనం పాడు చేసేస్తాం పొగతో, మళ్ళీ మనమే పెయింట్ చేసి ఇస్తాం, అందుకు ముందర ఒప్పుకుంటారు కనుక్కురా అని ముందర పంపించాను. పంపిస్తే వెళ్ళి కనుక్కొస్తే దాందే ఉందండి, ఆయన ఏది కావాలంటే అది ఇస్తామన్నారు వాళ్ళు. సరే ఒప్పుకున్నారు కదా, నువ్వు బజార్కి మనిషిని పంపించి ఉన్న దేవుళ్ళ ఫోటోలు అన్నీ తెప్పించేసాయి. చుట్టూ కావాలి నాకు 3 పక్కల దేవుళ్ళ ఫోటోలు కావాలి, ఒకటే సైజు. తర్వాత మాకు ఆర్ట్ అసిస్టెంట్ పక్కనే ఉండేవాడు. మొత్తం పగబట్టినట్టుగా అన్నిటికీ నువ్వు స్ప్రే కొట్టేసాయి మొత్తం అంతా గోడలన్నీ ఫోటోలకి వాటికి. బ్రేక్ టైంలో 1 అవర్ ఉంటుంది కదా, రాసా సీన్. ఆ 1 అవర్ రాశారు, ఆ పూట కావాల్సిన ముందు రాసేసి అది బ్రహ్మాండంగా పేలింది అసలు త్రూ అవుట్ ది ఫిలిం. హారతి గై కొనుమా శ్రీ రామచంద్ర శ్రీ వెంకటేశ శ్రీ సింహాచలవాస శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ పార్వతీ మాత శ్రీ ప్రత్యక్ష దైవా శ్రీ కనక దుర్గా తల్లి. శ్రీ పార్వతీ మాత శ్రీ కనక దుర్గా ఏమిటి? వాళ్ళు స్త్రీలింగాలు, పెళ్ళైన వాళ్ళు. శ్రీమతి కనక. మీకు అసలు సంగీత జ్ఞానం ఉంటే ఏడిస్తేగా. శ్రీమతి అంటే తాళంలో కుదిరి చావడం లేదు. ఆయన మీరు అడ్డు రాకండి, నా దేవతలు ఎలా పిలిచినా పలుకుతారు. సరే, పవమానాసుతుడు బట్టు మంగళం ఇలా రండి. నా పూజ ఇంకా సగమైనా అయ్యి అడవలేదు, అప్పుడే పవమానం చెప్పి పారిపోతారేమిటి? తొందరగా పూజ అయిపోవాలనా, త్వరగా ప్రసాదం మింగేయాలనా? అది కాదే, ఇలారా. పొద్దు నుంచి రాత్రి దాకా ఫ్యాక్టరీ సైరన్ లాగా నీ పూజలతో భజనలతో ఆ దేవుళ్ళను విసిగించేస్తే వాళ్ళకి మనసు విరిగిపోదు. విరిగిపోదండి, కరిగిపోతుంది. ఇప్పుడు రచయిత మేము రాసినా కన్సీవ్ చేసినా కూడా వాడు దాన్ని ఎగ్జిబిట్ ఫైనల్గా వాళ్లే కదా కనిపించేది. ఆ మూఢభక్తిని కొంచెం అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళిద్దరు రూమ్ సంపాదిస్తారు. ఇవాళ చక్కెర పొంగలి పులిహోర అనుకున్నాం కదా దోస్త్ అండి, పైగా వెళ్ళి చెప్పొస్తాను హోటల్లో. బేబీ చిచ్చి హోటల్ ఏమిటి, వాడికి తెలిసిపోయింది ఆ సంగతి, తెలిసిపోయింది అని అంటే అంటాడు పెరియాడు వారు బాలమురుగన్. ఆ అంటల్లో కూడా అది కామెడీ వచ్చేసింది. ఇవాళ మనం చక్కెర పొంగలి పులిహార కదా నైవేద్యం పెట్టాలనుకుంది. నేను హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చొస్తాను, నువ్వు పూజ చేస్తుండు. హోటల్ ప్రసాదం ఏమిటండి? అవును, చూడు బాబు, నేను చక్కగా మడి కట్టుకొని ప్రసాదాలు చేసి పంపుతాను, మీరు నైవేద్యాలు పెట్టుకోండి. రండి. నాయనా, ఈ గంట దగ్గర పెట్టుకుని ప్రసాదాలకి పొద్దున్న, మహానైవేద్యానికి మధ్యాహ్నం, ఆరగింపుకి సాయంత్రం కనకడా వాయించండి.
నైవేద్యాలు పట్టుకొచ్చేస్తాను. బాలమురుగన్, పెరియాళ్వార్. ఓంకారం గారు పసిగట్టేసినట్టున్నారు దోస్త్. ఇవాళ పసికట్టం కాదురా, రేపు చుట్టూ కట్టేస్తాను. ఒక్క అబద్ధం కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వచ్చిందో చూసావా రాస్కెల్. ఏమిటి నీకు చక్కెర పొంగల్ ఇష్టం లేదా? అయితే దద్దోజనం చేయమందాం. దానికి నీ తిట్లేందుకు? నీకు సిగ్గులేదురా, సిగ్గులేదు. Bantry had previously worked in Srinivas Kalyanam, but of course in Swarna Kabalam, I think than career lone one of the best characters. She's done an outstanding job. Tanu kuda aa cinema tarvata enno awards and rewards in every angle. I think she benefited a lot.